మీ అమ్మాయి దగ్గర మీరు ఎందుకున్నారు? నా దగ్గరే పాపను పెట్టుకున్నాను. అల్లుడు చనిపోయాడు. ఏం జరిగిందిరా? కాలిపోయాడు. కాలిపోయాడు మేడం. కరెంట్లో కాలిపోయాడు. అక్కడ మామూలుగా నిచ్చెన అందిస్తున్నాడు. నిచ్చెన అందించినప్పుడు వేరే అబ్బాయి 24 అవర్స్లో మొత్తం మనిషి అంతా కాలిపోయాడు మేడం. మాది లవ్ మ్యారేజ్ మేడం. ఎక్కువ భార్య పిల్లలు టైం స్పెండ్ చేయడం. ఒక 100 రూపాయలు ఉంటే నా కోసం ఖర్చు పెట్టుకోడు. అంత ఇష్టపడ్డారు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటానమ్మా చంటి పిల్లల్లో వెనకాల తిరిగిపోయాడు మేడం. రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాం మేడం. పిల్లలు గుర్తొచ్చారని ఆగిపోయాం. అలాంటి పనులు చేయకూడదురా. అప్పుడు పిల్లలు అనాథలు అయిపోతారు. నీ పిల్లలు రోడ్డు మీద వెళ్తే ఎవరు తండ్రి పెడతారు చెప్పు? వాళ్ళే గుర్తొచ్చారు మేడం. 2 సార్లు కూడా నిజంగా నేను తనకంటే నేను ముందు వెళ్తానేమో అనుకున్నాను, కానీ నాకంటే ముందు వెళ్తాడని అనుకోలేదు అసలు. నా బాబుకి ఇప్పుడు 8 months మేడం. చిన్న బాబుకి పాలు తాగడం బాబు. నా పెద్ద బాబుకి అయితే ఆస్మా ఉంది మేడం. చాలా కష్టాలు పడ్డాం మేడం. పెళ్ళైనా కూడా కడుపుతో ఉన్నప్పుడు కూడా చాలా విధులు పడ్డాం. అప్పటికి బాబుకు తెలీదు. ఇప్పుడు డాడీ డాడీ అంటున్నాను. మా పిన్న వాళ్ళు మిలిటరీలో ఉన్నారని చెప్పుకొచ్చి చేస్తున్నారు. నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు దేవి మేడం. నీ పేరమ్మా? సత్యవతమ్మ. మీరిద్దరు అత్త కోడలా? కారు నా కూతురమ్మ. మీ అమ్మాయా? నా అమ్మాయి. ఓకే. మీ అమ్మాయి దగ్గర మీరు ఎందుకున్నారు? నా దగ్గరే పాపను పెట్టుకున్నాను. అల్లుడు చనిపోయాడు. ఇది మీ ఇల్లా తల్లి? అవునమ్మా, అద్దెకుంటాను. మీరు ఎక్కడ ఉండేవారు? మేము తుల్లో రామకృష్ణ కాలనీ మేడం. మా అత్తగారు వాళ్ళది రాజమండ్రి. ఓకే. అక్కడి నుంచి ఇక్కడికి వాళ్ళు 10 సంవత్సరాలు అయింది వచ్చేసి. అక్కడి నుంచి మా వారు నేను జనవరికి పండక్కని వచ్చాం. ఇక్కడ వచ్చి 3 years అయ్యింది. ఆయన ఎక్కడికి వచ్చి? ఇక్కడికి వచ్చి మేడం మేము వచ్చి. మీ అమ్మగారి దగ్గరికి మొత్తం మీ ఫ్యామిలీ అందరూ ఇక్కడికి వచ్చేసాం మేడం. పిల్లలు నేను మా హస్బెండ్ వచ్చాం. ఇక్కడ వర్క్ చేసేవారు. ఏం పని చేసేవారు? ఇంతకుముందు ఫుట్వేర్లో చేసేవారు మేడం. అక్కడ కొంచెం ఏంటంటే మానేసి నేను ప్రెగ్నెంట్గా ఉన్నానని మానేశారు. మానేసిన తర్వాత ఇక్కడ వర్క్ వచ్చారు మేడం. ఇక్కడ వాళ్ళ బావ వాళ్ళు పెయింటింగ్ వర్క్ జాయిన్ చేశారు. వర్క్ చేసుకుంటూ అంతా బాగానే ఉండేది. వర్క్కి వెళ్ళారు. September 25ని అక్కడ ఇన్సిడెంట్ జరిగింది మేడం. ఏం జరిగిందిరా? కాలిపోయాడు మేడం. కరెంట్లో కాలిపోయాడు. పెయింట్ వేస్తానా? ఏంటంతా కాలిపోయాడు మేడం. మార్నింగ్ బాగానే లేదు మేడం. ఈవినింగ్ ఏమో తెలిసింది మాకు. మామూలు షాక్ కొట్టింది అనుకున్నాం. ఎల్ఎస్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. షాక్ కొట్టడం అంటే అక్కడ పవర్ మేడం. అక్కడ మామూలు బాల్కనీలోని ఎప్పటి నుంచో షాక్ కొడుతున్నాడు వైరు. వీళ్ళందరూ దిక్కునున్నారు. అబ్బాయి ఏమో అక్కడ టెక్చర్ పెడుతున్నాడు. అక్కడ మామూలుగా నిచ్చెన అందిస్తున్నాడు. నిచ్చెన అందించినప్పుడు వేరే అబ్బాయి తీసుకుని వదిలేశాడు. వదిలితే ఈ అబ్బాయికి షాక్ కొట్టి 24 అవర్స్లో మొత్తం మనిషి అంతా కాలిపోయాడు మేడం. అంబులెన్స్లో తీసుకెళ్ళిపోయారు. ఎల్ఎస్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. 9 రోజులు ఉన్నారు మేడం. October 3వ తారీఖున చనిపోయాడు ఆయన. చనిపోయి ఎన్ని ఏళ్ళు అవుతుంది? ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది మేడం. మూడేళ్ళు అవుతుందా? 3 ఏళ్ళు అవుతుంది మేడం. ఓకే. మాది లవ్ మ్యారేజ్ మేడం. బాగా చూసుకునేవారమ్మా మిమ్మల్ని? మా ఆయన చాలా మంచి మేడం. ఎంతమంది పిల్లలురా? 2 బాబులు మేడం. వయసు ఎంత? ఒక బాబుకి 3 years మేడం. ఒక బాబుకి 5 మేడం. ఎక్కడున్నారు ఇప్పుడు పిల్లలు? ఒక బాబుని గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తున్నాను మేడం. బాబుని చిన్న బాబు అయితే నా దగ్గర ఉంటాను మేడం. అమ్మేమో ఇక్కడ ఇంట్లో వర్క్ చేస్తారు. చిన్నబాబు ఏడమ్మా? చిన్న బాబు ఫీవర్తో ఉంది మేడం. పిన్ని వాళ్ళ ఇంటికాడ ఉన్నాడు బాగా. నైట్ నుంచి బాబు బాగాలేదు.
ఇంకా మా అమ్మగారే నన్ను చూసుకుంటాను మేడం. మా అత్తగారు వాళ్ళు ఆవిడకి 2 కొడుకులు, 2 చనిపోయారు. మా బావగారు కూడా 8 నెలల్లో చనిపోయారు. ఆయన కూడా మీ ఆయన వాళ్ళ అన్నయ్య వాళ్ళునా? ఆయన చనిపోయారు. ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు మేడం. ఓకే. ఈయనేమో కరెంట్ షాక్లో చనిపోయారు మేడం. మా అత్తగారు ఇంకా ఊర్లో ఉంటున్నారు మేడం. కార్యక్రమం అయినంటే మా అమ్మగారు నన్ను తీసుకొచ్చేసారు. ఇంకా మా అమ్మగారే నన్ను పోషించడం అన్నీ మా అమ్మగారు చూసుకుంటారు. మీరు ఇప్పుడు ఏం పని చేయట్లేదా? ఏమి చేయట్లేదు మేడం. బాబు ఉన్నాడు, ఎక్కడికి దేనికి వెళ్ళట్లేదు. ఇంటి రెంట్ ఎంతమ్మా? 7,000 అమ్మ. 7,000. మీరు పనికి వెళ్తే ఎంత వస్తాయి డబ్బులు? 2 ఇల్లు కాడ చేస్తాను, మొత్తం 16,000 వస్తాయి. కొంచెం ఎక్కువ పని తీసుకుంటాను. ఏం పని చేస్తారు? వంట చేస్తాను. ఎవరింట్లో అమ్మా? పోలీసు వాళ్ళేనమ్మా. పోలీసు రిటైర్మెంట్ అయిపోయారు. ఇంట్లో చేస్తాను. ఎంత ఇస్తారు ఒకరింట్లో వర్క్ చేస్తే? ఒక ఇంట్లోనేమో 9,000, ఒక ఇంట్లో ఏమో 8. మరి నువ్వు కూడా నెమ్మదిగా ఏదైనా వర్క్ చేయాలి కదా నాన్న. మరి మొత్తం ఆవిడ పైన పడ్డా. వెళ్ళాలి మేడం. నాకు బాబుని చూసుకుంటే వాళ్ళు ఎవరు లేరు మేడం. ఇక్కడ మనకి ఎవరు లేరు మేడం. అది మెయిన్. మరి మీ ఊరే వెళ్ళిపోవచ్చు. ఇల్లు లేదు కదా, ఇల్లు ఇక్కడ మాత్రం ఉందా? మరి అక్కడ ఉండే సొంత ఊర్లో ఉండటం వేరు. అదే చెప్తున్నాను, వెళ్ళిపోదాం పదబుజ్జి. వెళ్ళిపోదాం అనుకుంటున్నాం మేడం. ఈ లొంగి అయిపోతే ఇంకా వెళ్ళిపోతాం మేడం. మా హస్బెండ్ చనిపోయినప్పుడే వెళ్ళిపోవాలి. కానీ అక్కడ ఊర్లో ఉంటే ఏముంది, సొంత ఇల్లు కూడా లేదు. పిన్నాల మీద ఆధారపడాలి మేడం. అందుకే ఇక్కడ దూరంగా బతుకుతున్నాం. వాళ్ళు ఉన్నది సొంత ఇల్లే. పిన్ని మన బాబాయ్ ఎవరు కదా. అక్కడ ఏంటంటే వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకుంటే వాళ్ళ మీద మనం భరోసా పడకూడదు కదా. అక్కడ పొలం అది లేదమ్మా? మాకేమీ లేదమ్మా. ఏమీ లేదు మేడం. వీళ్ళ నాన్నగారు ఇంకొక ఆమెతో ఉంటాడు. ఎవరు నాన్న? మా ఆయన. మీ ఆయన? మీ ఆయన బ్రతికి చిన్న పిల్లప్పుడే వెళ్ళిపోయాడు. ఆయన చిన్నపిల్లప్పుడు చిన్నపిల్లప్పుడే వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇంకొక ఆమెతోని వేరే ఇంకా వేరే తీసుకుని పోయాడు. ఇప్పుడు పెళ్లి టైంకైనా వచ్చి లేదు, చెల్లులే చేశారు, రాలే. పెళ్ళి నాకు అన్నీ చేసింది మా పిన్ని వాళ్ళే చేస్తారు. చెల్లి వాళ్ళే చేశారు. 3వ సంవత్సరం పిల్లప్పుడు వచ్చాను నేను. 18 సంవత్సరాలు అవుతుంది నేను వచ్చి. హైదరాబాద్ వచ్చాము. హైదరాబాద్ వచ్చి అక్కడ చిన్నప్పుడు వచ్చేస్తారండి. మీరు తుని కదా? తుని మేడం. తుని దగ్గరికి వెళ్తే మీరు ఏదైనా ఒక చిన్న షాప్ లాంటిదో ఏదో ఒకటి అద్దెలు ఎక్కడైనా దొరుకుతాయి కదా. అలాగమ్మా. ఇంత రెంట బదులు అక్కడ కొంచెం విలేజ్లో అనేసరికి కొంచెం తగ్గొచ్చేమో. వెళ్ళిపోతాం మేడం. ఇక్కడ కష్టపడే కష్టం ఏదో మీ సొంతంగా ఏదో షాపు ఏదో ప్లాన్ చేశారనుకో, చిన్న రేషన్ షాపు, అందులోనే నువ్వు ఏదైనా బట్టలు అమ్ముకోవటం. అదే మేడం. విజయవాడలో మీకు ఎలాగో బట్టలు దొరుకుతాయి కదా, అక్కడ హోల్సేల్లో నువ్వు ఏదైనా బట్టలు అవి ఇవి పెట్టుకున్నావు అనుకో అమ్మ, మీకంటూ సొంతంగా మీకు పని లేకపోతే ఇంకా మీకు మెంటల్ అయిపోతుంది. పని లేకున్నా ఒంటరిగా లైఫ్ని లీడ్ చేయాలి అంటే అస్తమానం మీ ఆయన గుర్తొస్తూ ఉంటారు. దాని బాధ ఇంకెవరు తీర్చలేదు కూడా. ఎంతమంది ఓదార్చినా కూడా అది ఓదార్చలేము. అది నీ ఒక్కదానికి తెలుస్తుంది. ఎందుకంటే నిన్ను బాగా చూసుకున్నారని అంటున్నావు కదా. మీ ఆయన పిల్లల్ని బాగా చూసుకునేవారు, నిన్ను బాగా చూసుకునేవారు. అత్తగారు అలాంటి సరిగా పట్టించుకున్నారు, కానీ మా ఆయన అయితే బాగా చూసుకున్నారు. అందరూ పట్టించుకోవాలని లేదమ్మా. ఆయన చేసుకున్నది లవ్ మ్యారేజ్, ఓకేనా. అత్త ఎంత బాగా చూసుకున్నా కోడలకు ఒక్కోసారి బాగాలేదని అనిపిస్తుంది. అది మన కోడళ్ళు కూడా, అదే అత్తగారు కూడా కోడలు బాగా చూసుకుని అత్తగారు నా కోడలు బాగా చూసుకోలేదని అనుకుంటారు. అది సహజంలే. కానీ తల్లి కూతుర్ల మధ్య చాలా గొడవలు వస్తాయి. అయినా కూడా తల్లి మీద ప్రేమ తగ్గదు. కానీ అదే అత్త విషయంలో వచ్చేసరికి చాలా విభేదం పెరుగుతుంది అనమాట. అంతేనా. మన బంధం మాట వేరేగా ఉంటుంది, వేరే వాళ్ళ బంధం మాట వేరేగా ఉంటుంది. ఆవిడని అనడానికి కూడా లేదమ్మా. ఇప్పుడు నువ్వు కూడా ఆవిడ ఏమో అనకూడదు. కొడుకు చనిపోయిన బాధలో కూడా ఆవిడ ఉంటారు. లేదు మేడం, ఫోన్ చేస్తారు, మామూలుగా మాట్లాడతారు పిల్లలతో. తిని ఆవిడకి ఇంకా పెద్ద కొడుకు చనిపోయారు. ఇంకా మా ఆయన గారు కూడా మా అమ్మను వదలకంటే ఇంకా ఆవిడ అప్పుడప్పుడు నాతో ఫోన్లో మాట్లాడుతుంది. నేను ఎప్పుడో ఒకసారి నెలకోసారి నేను వెళ్తూ ఉంటాను, వెళ్ళి కనిపించేసి వస్తూ ఉంటాను మేడం. ఇప్పటికి ఏంటంటే ఆవిడకి తీసుకొచ్చిన కాళ్ళు అయితే బోల్ కట్నం వచ్చింది కదా, అలాగని మా అమ్మ వాళ్ళు ఏం తక్కువ చేయలేదు మేడం. మా అబ్బాయికి పెట్టాల్సింది అన్నీ పెట్టారు. ఎంత ఇచ్చారమ్మా కట్నం? మనం 3 లక్షలు ఇచ్చారమ్మా. 3 లక్షలు ఇచ్చారు. 3 లక్షలు ఇచ్చి ఎన్నేళ్ళమ్మా పెళ్ళి అయింది మీకు? మాది 2018లో అయింది మేడం. ఇప్పుడు కరెక్ట్గా 7 ఇయర్స్ అయింది మేడం. 5-6 ఇయర్స్ ఉన్నాయి మేడం. 7 అని వస్తుందంగా ఆయన చనిపోయారు. 5 సంవత్సరాలు ఉన్నారు అంతే నాతో కరెక్ట్గా. బాగానే చేసుకుంటున్నారు మేడం. ఏం జరిగింది అన్నది మనకు తెలీదు. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో మామూలు కరెంట్ షాక్ కొట్టింది అన్నారు, కానీ మనిషి అంత మొత్తం కాలిపోయాడు. ఫొటోస్ కూడా మా అత్తగారి ఫోన్లో ఉన్నాయి మేడం, మీకు చూపించును. ఇన్సిడెంట్ జరిగిపోయింది. ఇక్కడ వీళ్ళని ఏమీ అన్నందుకు లేదు. వాళ్ళ కానీ వాళ్ళ నుంచి మనకు వచ్చింది ఏమీ లేదు. చేతులు ఎత్తేసారు ఎవరి కాళ్ళు. న్యాయం చేస్తారన్నారు, ఏమీ చేయలేదు మేడం. హాస్పిటల్లో ఉన్నసేపు డబ్బు పెట్టారు, ట్రీట్మెంట్ కూడా నాడింగ్ ఇవ్వలేదు. 80% కాలిపోయాడు కదా, చనిపోతాడు, బతకడని చెప్పేశారు. 8 లక్షల వరకు పెట్టారు. ఇంకేం
మనకంటూ ఏమి ఇవ్వలేదు మేడం, పిల్లలకు కూడా ఏమి ఆధారం చూపించలేదు. అంటే అక్కడ వాటర్ లీకింగ్ అలా ఏమైనా ఉందమ్మా? ఆ రోజు మేడం మార్నింగ్ వెళ్ళారు, మధ్యాహ్నం లంచ్కి వచ్చారు, లంచ్ తిన్నారు, మీరు నేను కూర్చున్నట్టు మామూలు మాట్లాడారు. ఇలా అన్నం తినే టైంకి ఫోన్ చేస్తున్నారని వెంటనే వెళ్ళిపోయారు మేడం. కనీసం మాటలు కూడా లేవు మాకు. తన దగ్గర ఫోన్ కూడా ఇంట్లోనే ఉంది. నేను ఎందుకు వస్తారు అందుకు వస్తారని నేను చూసిన ఆరాబోతికి వచ్చేది. ఎక్కువ పిల్లలు భార్యతోటే, వేరే అమ్మాయితో కానీ చెడు అలవాట్లు కానీ ఏ అలవాట్లు లేవు అసలు. ఎక్కువ భార్య పిల్లలు టైం స్పెండ్ చేయడం. ఒక 100 రూపాయలు ఉంటే నా కోసం ఖర్చు పెట్టుకోడు. అంత ఇష్టపడ్డారు. మంచోడు, చాలా మంచోడు మేడం. అందరితో కలిసి తగిలిందేమో పాపం మీ ఆయనకి. అమ్మలాగే చూసాను. ఎక్కడికి వెళ్ళిన మేనర్ సొంత బావ అనేవారు, భార్య భర్తలు అనేవారు కాదు. ఎవరితో మాట్లాడడం కాదు కానీ ఒక అలవాటు కానీ ఏమీ లేదు మేడం. చాలా మంచోడు. పెళ్ళం పిల్లలు ఇంకో వాళ్ళ అమ్మను కూడా వదులుకొని వచ్చాడు నా కోసం. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటానమ్మా, చంటి పిల్లల్లో వెనకాల తిరిగివాడు మేడం. రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాం మేడం. పిల్లలు గుర్తొచ్చారని ఆగిపోయాం. అలాంటి పనులు చేయకూడదురా, అప్పుడు పిల్లలు అనాథలు అయిపోతారు. నీ పిల్లలు రోడ్డు మీదకి వెళ్తే ఎవరు తండ్రి పెడతారు చెప్పు? వాళ్ళే గుర్తొచ్చారు మేడం 2 సార్లు కూడా. నిజంగా నేను తనకంటే నేను ముందు వెళ్తానేమో అనుకున్నాను, కానీ నాకంటే ముందు వెళ్తాడని అనుకోలేదు అసలు. నీ వయసు అడగొచ్చరా? మేడం నాకు 23 మేడం. తనకి 28. మాకు మ్యారేజ్ అయ్యే టైంకి అంత అలాగా చిన్న వయసే బాగా. ఇద్దరు చిన్న వయసు. ఇప్పుడు జనవరి వస్తే 13 వస్తే కరెక్ట్గా 30 వస్తుంది మేడం దానికి. చిన్న వయసు. అబ్బాయి చనిపోయి కూడా 3 years అయిపోతుంది కదా? 3 years అయిపోతుంది మేడం. పవర్ కదమ్మా, కాలిపోవచ్చు. ఎందుకంటే బాడీ అంతా లేదు మేడం. ఇక్కడ మనుషులు అలాగే ఒక మనిషి చనిపోతున్నా కూడా అలా చూస్తూ ఉన్నారు మేడం. నాకే అని పట్టించుకొని వదిలేసి కొడితే బతుకునమ్మా. ఎవరో కథన పుణ్యాత్ముడు తాగేసింది కూడా బట్టలు చింపేసి ఆయన పాపం దుప్పటి కప్పేసి హాస్పిటల్ తీసుకుని వెళ్ళి 2 గంటల నుంచి తిప్పుతూనే ఉన్నారంటే మేడం. నాకు అసలు తెలియదు. ఫోన్ చేయలేదు, నాకు ఫోన్ కూడా చేయలేదు మేడం. మీ ఆయన ఫోన్ ఇక్కడ వదిలేశారు. ఫోన్ వదిలేశారు మేడం ఆ రోజు. ఎందుకంటే నీకు ఫోన్ కావాలి కదమ్మా, నేను డ్యూటీ దగ్గరికి వెళ్ళి నేను వచ్చేస్తాను కదా, ఫోన్ ఉంచుకో, పిల్లలతో అవసరం. నా బాబుకి ఇప్పుడు 8 months మేడం. చిన్న బాబుకి పాలు తాగడం బాబు, నీకు ఇబ్బంది ఉంటుంది. బాబుకి ఏ టైంలో ఉన్నా ఇదవుతుంది కదా. నా పెద్ద బాబుకి అయితే ఆస్మా ఉంది మేడం. 3 lakhs ఖర్చు పెట్టాడు బాబు కోసం. ఆ బాబుకి వాతావరణం అస్సలు పడదు మేడం. చలిగాలు వేసినా ఏమేసినా ఆవేశం ఎక్కువైపోతూ ఉంటుంది. ఆ బాబుతో కూడా ఇది అయ్యాడు మేడం. చాలా చాలా కష్టాలు పడ్డాం మేడం. పెళ్ళైనా కూడా కడుపుతో ఉన్నప్పుడు కూడా చాలా ఇదులు పడ్డాం. ఇప్పటివరకు ఎంత దాచావమ్మా? అమ్మ మీ పేరేంటి? సత్యవతి గారు. ఒక దగ్గర 9,000, ఒక దగ్గర 8,000 కదా, 17,000 వస్తుంది. 7,000 రెంట్ పోతుంది. 10,000 అలా పొదుపు చేస్తున్నారా మరి? ఇంట్లో తిండమ్మా, తిరిగి నేను అప్పులు చేస్తున్నాను. మళ్ళీ కుర్రాడితో ఆత్మ ఉంది కదా, చిన్న పెద్ద కుర్రాడు. బేబీకి రాత్రి నుంచి జ్వరాలు ఇలాగే పరుగులు ఎడతానే ఉన్నాను. నాకంటే ఆధారం లేదు. నేను ఇప్పుడు ఇలా చచ్చిపోయినా దిక్కులేని స్థితి, అలా ఉంది పరిస్థితి. ఇంకప్పుడు నేను నిర్ణయం తీసుకున్నాను, ఉన్న ఊరు వెళ్ళిపోతే బెటర్, ఇంకా ఇక్కడ ఎందుకు ఇన్ని బాధలు పడ్డాం. అలాగని ఇక్కడ చదివించుకున్నది ఏదో ఊర్లోనే చదివించుకోమ్మా పిల్లల్ని. ఎందుకైనా విలేజ్లో ఉన్న మనస్తత్వాలు వేరే. కొంచెం కనీసం ఏదైనా కష్టం అంటే ఇలా చూస్తూ ఉండరు. కొంచెం ఏదో ఒకటి వెళ్ళిపోవలసిన మా వారు చనిపోయిన వెంటనే. కానీ మా ఊళ్ళో అన్నారు, అక్కడ ఉంటే అలా మెంటల్గా ప్రిపేర్ అయిపోతావు, మీ ఆయన ఆలోచనలతో తేలుకోలేవు అసలు. అక్కడ 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను. ఇక్కడ పంపించారు మా అమ్మగారి దగ్గరికి. ఇంకా అక్కడ ఉంటే ఏదో ఒకటి పిచ్చిదాని అయిపోతుంది, అయిపోయింది, అక్కడ ఉండి ఏదో ఒకటి బతుకుతావు కదా అన్నట్టు పంపించారు. సరే ఆలోచించుకోండి, తొందరపడకండి అమ్మా. సత్యవతి, నువ్వు కొంచెం జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండు. ఆలోచించుకోండి, ఊరు వెళ్తారా లేకపోతే ఇక్కడే ఉండి నువ్వు ఎక్కడైనా జాబ్ అయినా చేసుకో. ఏదైనా షాపుల్లో వాటిలోనైనా జాబ్ చేసుకున్నావు అనుకో, నీ మైండ్ కొంచెం చేంజ్ అవుతుంది, వాతావరణం ఆటోమేటిక్గా మారుద్ది. నువ్వు ఉన్న ఊర్లో కాకపోయినా చెడు బ్రతికి వెళ్ళే మళ్ళీ ఆ ప్లేస్ కొంచెం కాకుండా నువ్వు కొంచెం బాగుండే స్థితిలోనే మళ్ళీ ఊరు వెళ్ళాలి. ఇలా ఈ స్థితిలో కాకుండా నువ్వు మళ్ళీ మానసికంగా కొంచెం బాగున్నావు అనుకో, అప్పుడు ఊరు వెళ్ళానే ప్లాన్ చేయండి. లేదంటే ఇక్కడేనన్నా
ఆ పిల్లడికి కొంచెం స్కూల్ ఏజ్ వచ్చేంత వరకైనా ఉండి ఇక్కడ ఏదైనా షాప్లో పని చేస్తే కనీసం 10,000 తక్కువ ఏమి ఇవ్వరు. మీ అమ్మకు కొంచెం సాయం చేసిందని అవుతాం. అదే మేడం. 2 పనులు ఉండే మేడం. ఇప్పుడు ఇంకొక ఇల్లు ఖాళీ చేసేస్తున్నారు. ఇప్పుడు అదే మేనేజ్ వచ్చేసింది. అందుకే వెళ్ళిపోవాలి, ఎందుకే డిసైడ్ అవుతున్నాను. ఖాళీ చేస్తారు మేడం వాళ్ళు. వంట పని నీకు ఓకే, భయపడుతున్నారు. ఒకటే ఉంది ఇప్పుడు. ఇంటి అంటే కట్టాలా, వీళ్ళకి తిండే పెట్టాలా, అది బాధ. పిల్లలకి పండగ పాపం అవుతుంది, ఏం చేయలేని స్థితి. బియ్యం ఎంత అవుతాయమ్మా మీకు రేషను నెలకి? నెలకి మూట ఎంతను మేడం? మూట ఎంతను? 10 కేజీల మూట ఎంతను? ఎంత? 1200 ఉంటుంది మేడం. అలా తినడానికి వెళ్ళలేదన్నా మీకు ఒక 3,000 4,000 అవుతాయి. పిల్లలు ఉన్నారు కాబట్టి 4,000 అవుతుంది మేడం. 5,000 ఎట్టి అలాగైపోతుంది మేడం. సామాను అని పిల్లలకి ఏదోటి హాస్పిటల్ అని ఇంకా ఎలా చూసుకున్నా ఖర్చులు వాటికే పోతుంది. వేరే ఊరైనా వెళ్ళిపోండి. లేదు, ఉన్న ఊరు కాకపోయినా. లేదు మేడం, ఉన్న ఊరే వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళిపోతాం. ఇక్కడ ఏదో వచ్చినా ఇలా జ్వరంతో ఉంటుందా. ఇప్పుడు మీరు వచ్చే టైం కూడా నాకు ఫేవరే మేడం. 2 రోజుల నుంచి ఫేవరే. అయ్యో, నాకు ధైర్యం చాలతో లేదు. ఏముంది ఇక్కడ, అబ్బాయి చచ్చిపోయిన కంచి నాకు ధైర్యం భయం వేస్తుంది. వెళ్ళిపోవడమే పెట్టాలి. అబ్బాయి ఉండేవాడు కాబట్టి మాకు సరిపోయేది మేడం. మా అమ్మగారు ఒక డ్యూటీ చేసిన అబ్బాయి తెచ్చుకున్న మాకు ఇంట్లో అలా గడిచిపోయేది. పిల్లలతో అది సంతోషంగా ఉండేవారు. ఏ పండుగ వస్తాయో మాకు ఇదిగానే ఉండేది. ఈ ఇంట్లోకి వచ్చి 3 years అయ్యింది. మళ్ళీ కదిలే వెళ్ళలేదు మేము. అంటే జ్ఞాపకాలు మొత్తం అన్నీ ఇంట్లోనే మసిలిని అన్నీ ఇంకా ఇక్కడ ఉండిపోయాను, అలా ఉండిపోయాం. ఇంటికలలు కూడా కొంచెం మాకు ఒక్క రూమ్కి 7,000 అంటే మరి ఇంకా కృష్ణానగర్ అనేది వెంకటగిరి కృష్ణానగర్లో ఎక్కడి నుంచో కృష్ణానగర్లో కొత్త మళ్ళీ జనవరి నుంచి పెంచుతున్నారు. ఎంత? మళ్ళీ 8,000 చేస్తారు మేడం. 1,000 రూపాయలు పెంచుతారా? అందుకే వెళ్ళిపోవడం. వెళ్ళిపోదామని అనుకుంటున్నారు. ఇంకా ఇక్కడ ఉండకూడదు. చివరికి భోజనం చేసి వెళ్ళిపోవడం ఒకటే. అదే అంతే మేడం. భోజనం చేసి వెళ్ళారు, మళ్ళీ తిరిగి ఇక్కడ కూడా రాలేదు మేడం. అలా అంబులెన్స్లో ఊరికే తీసుకెళ్ళిపోయాం. అట్నుంచట ఇంటికి కూడా తీసుకురాలేదు. 9 రోజులు కూడా చాలా నరకం పడ్డాడు. దగ్గరికి వెళ్ళినందుకు వాళ్ళ అమ్మాయి భయపడ్డది, నేనైతే దగ్గరికి వెళ్ళేదాన్ని. మంచిమానికి ఇంటికి తీసుకెళ్ళిపోయింది. ఇక్కడ అది కాలిపోయిందమ్మా, మొత్తం కాలిపోయింది మేడం. 80% మొత్తం మనిషిదే. మాట్లాడేవారా ఆ టైంలో మీతో? మాట్లాడి ఏం జరిగింది చెప్పలేదా? మామూలు టెచర్ ఇస్తుంటే మరి అక్కడ ఏ సిచ్యువేషన్ జరిగిందో తెలియదు మేడం. కామప్ చేసేసారు మేడం. కామప్ చేశారు. మీ ఆయన నీతో మాట్లాడినప్పుడు నాతో మాట్లాడినప్పుడు వేరే ఒక అబ్బాయి వదిలేశాడు. అది దానికి తగిలింది వైరు. సైకిల్ చేసి చెప్పాను మేడం. దాన్ని టచర్ పెట్టుకుంటుంటే ఎలా పట్టుకుంటే మొత్తం మనిషి ఇంత ఇదైపోయాడు అని. మొత్తం కాలిపోయాడు మేడం. బాగా వదిలేయడం ఏంటమ్మా, నిచ్చెన వేస్తారు మామూలుగా. ఇనుపది మేడం. బయట ఇప్పుడు సార్ నుంచి ఉన్నారు, అలా బాల్కనీ ఉంది, ఆయన టెచ్చర్ పెడుతున్నారు. ఈ కింద నుంచి వెళ్ళి కొర్రలు ఇవ్వచ్చు కన్నా. అలా కాకుండా అబ్బాయిని పైన 2 ఫ్లోర్లోని కిటికీ ఉంది, ఆ కిటికీ దగ్గర నుంచి అబ్బాయి అందిస్తున్నాడు. ఈ చెప్పులున్న దగ్గర ప్లేస్లోనే, చెప్పులున్న ప్లేస్లోనే కాలిపోయాడు మనిషి. 24 hours పెద్ద సౌండ్ వచ్చిందంటే మేడం. ఎవరు ఇంత మాట కూడా చెప్పలేదు. మామూలు ఫోటోలు తీస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు. ఇక్కడ జరిగింది లేదు మేడం. జరిగింది. ముస్లిమ్స్ వాళ్ళు కుర్రాడు చాలా నమ్మకత్తుడు, మంచి పేరు తెచ్చేసుకున్నాడు. వాళ్ళలో కాలే కుమ్మకాయి ఇంకా చేశారు. ఇంకంతే ఆంధ్రవాడు తెలిసింది మేడం. ఇంకేం చేయలేదు. స్టేషన్ పెట్టమన్నారు, పోలీస్ కేసు, ఇంకా తిరగలేము మనం. మేమేం చేయలేదు. డబ్బులు ఇచ్చి కొనేసుకున్నారు మేడం. అన్ని విధాలుగా కామప్ చేస్తారు. మీరు ఇక్కడికి రాకన్నా ఉన్న బాగుండేది. అదే మేడం. నాకు ఏదో పండగని వెళ్దామమ్మ, ఇప్పుడు మీ అమ్మ దగ్గరికి వెళ్ళలేదు, మనం వెళ్దామంటే సరదాగా వచ్చి మేడం. అక్కడ వర్క్లో ఉండట్లేదు కదా, ఇక్కడే చేసుకుంటానంటే వాళ్ళ బావాళ్ళు అంతా బాగుండేవాడు మేడం. 800 కాడి నుంచి అలాగా 900లోకి వచ్చారు. కొంచెం అలా మనుషులు పెట్టి చేయించి డెవలప్మెంట్ అయ్యే టయానికి ఏం జరిగిందో కూడా తెలియదు మేడం. అంతా కామప్ చేస్తారు. మనిషి మంచోడు, బాగా చూసుకుంటూ పోడు. పిల్లలకి ఏ లోటు రానిచ్చేవాడు కాదు. నైట్ 12 గంటలకన్నా సరే పిల్లలకి ఏం కావాలంటే నాకు నేను అడగకుండా తెచ్చిపెట్టేవాడు. మా అమ్మగారికి ప్లేట్లెస్ పడిపోతే ఇక్కడ మేము హైదరాబాద్లో ఉంటే మా అమ్మగారి కోసం ఎంతో ఏడ్చి నేను వెంటనే ఇమీడియట్గా మా అమ్మగారి దగ్గర తీసుకెళ్ళిపోయి. చూడమ్మా చాలా మంచోడు కుర్రాడు. మంచోడనే దేవుడు కూడా నా పక్కన ఉంటే బాగుంటుంది అనుకున్నారేమో. మంచోళ్ళు ఎప్పుడు ఎక్కువ కాలం ఉండలేమ్మా. అంత మంచోడు అని అంటున్నాం కదా, అందరూ అంటున్నారు కదా. అదే దేవి, నువ్వు చాలా మంచి అబ్బాయినే ఎంచుకున్నావు. లైఫ్ చాలా అందంగానే ఉండాల్సింది.
మరి భగవంతుడికి కూడా కొంచెం ఎక్కడో నీ పైన నచ్చి పుట్టిందేమో, ఎంత మంచివాడు నీతో వద్దమ్మా నాతో ఉండాలని అనుకున్నారేమో. కానీ నువ్వు దిగులు పడొద్దని నేను చెప్పడం వరకే, కానీ మిగతాదంతా నువ్వే చూసుకోవాలి. నువ్వు ధైర్యంగా ఉంటేనే మీ ఆయన కన్నా కలలు పిల్లలకు నువ్వే నెరవేర్చాలి. నువ్వు ధైర్యంగా లేకుండా రోజు ఇలా మంచం మీద ఉంటూ ఏడుస్తూ ఉన్నావు అనుకో, ఆరోగ్యం పాడైపోతే నీకు ఇంకా చిన్న వయసే, 23 ఏళ్ళే కాబట్టి కొంచెం ధైర్యం చేసుకొని పిల్లల కోసం పిల్లల్లో మీ ఆయన్ని చూసుకో. పిల్లల్లో మీ ఆయన చూసుకుంటేనే నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావు. నువ్వు హ్యాపీగా ఉంటే మీ అమ్మ ఆరోగ్యం బాగుంటుంది. నువ్వు ఏడుస్తూ ఉంటే ఆవిడ కూడా కృంగిపోతుంది. నిన్న మొన్నటి వరకు బాగా పనిచేసిన ఆవిడ కూడా ఈరోజు డల్ అవ్వడానికి కారణం నీ లైఫ్ ఇలా అయిపోయిందే అని. నువ్వు అలా కాకుండా నేను బాగున్నాను అని మీ అమ్మకి నిరూపిస్తే ఆవిడ ఆరోగ్యం బాగుంటుంది. బాధపడకమ్మా సత్యవతి. మా అమ్మగారు ఎక్కువ అయిపోయారు మేడం. మా వారు చనిపోయిన తర్వాత కొడుకులాగా ఒక అత్తగారిలా చూసిన అమ్మ అనే పిలుపు చాలా ధైర్యంగా ఉండేది. అబ్బాయి చనిపోవడం నాకు మనోగా పెట్టేసింది ఎక్కువ. అత్త పిలుపు, అత్తకంటే ఇంకా అమ్మలాగే ఇంకెవరున్నారు అత్త, మీరే కదా నాకు అన్ని. అందరూ అంత మంచోడు నిజంగా ఈ రోజుల్లో అసలు దొరకరు కూడా. నిజంగా అత్తని అమ్మలాగా చూసుకొని అత్తని మళ్ళీ ఇంట్లో పెట్టుకొని దూరం సంబంధం. ఈ రోజు వేరొకరు పెళ్లి చేసుకోమన్నా అబ్బాయి కోసమే మేడం నేను ఇలా అన్నాను మేడం. అసలు లైఫ్ లో ఇంకా ఉంటే ఇలా బతికన్నా ఉండాలి జీవితాంతం కూడా. పిల్లలు పోషించుకోవాలి, బాగా చదివించుకోవాలి, జీవితాంతం ఏమి ఉండకూడదని. దానికి దమ్మా ఆ చెల్లి మీరేనమ్మా ఫోన్ చేసింది? మీ అబ్బాయినా? జ్వరం తగ్గిందా నాన్న? చిన్నోడా? చిన్నోడు మేడం. అవునా? కూర్చున్నాను. జ్వరం వచ్చిందా నీకు? ఏమొచ్చింది? జ్వరం లేదు, పోయిందా? ఎక్కడికి? జ్వరం స్కూల్కి వెళ్ళిందా? వెళ్ళిందా? ఓకే. నేనే మా ఆయనలో ఉంటాను మేడం, బాబు సేమ్. పోన్లేరా, చూడు బంగారు లాంటి పిల్లలు ఉన్నారు. నువ్వు ధైర్యంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను వచ్చినందుకు. ఓకేనా? వచ్చేస్తావా నాతో? స్కూల్ జాయిన్ చేస్తాను, వస్తావా? వెళ్ళిపోతాం. దా అమ్మకి బాయ్ చెప్పు. స్కూల్కి వెళ్ళాలని కోరిక, బ్యాగ్ తెలిచేసుకుంటాడు వెళ్ళిపోతానని. వాళ్ళ అన్నితో పాటు గవర్నమెంట్ స్కూల్. దా మరి వెళ్ళిపోదామా? తుని వెళ్ళిపోదామా? తుని వెళ్దామా? అమ్మ ఇంక ఉండదు మరి నీకు, పర్లేదా? అమ్మొద్దని చెప్పు. నాన్న మిలిటరీలో ఉన్నాడని చెప్తుంది. అవునా? తెలియదు మేడం, పిల్లలు కూడా తెచ్చినది చెప్పే, కానీ అప్పటికి బాబుకు తెలియదు. ఇప్పుడు డాడీ డాడీ అంటున్నాయి. మా పిన్న వాళ్ళు మిలిటరీలో ఉన్నారని చెప్పుకొచ్చి చేస్తున్నారు. సరే మరి రేషన్ ఇస్తాను ఫస్ట్. ఇగో తల్లి, ఇది రేషను, ఇది మీకు తినడానికమ్మా, తీసుకోండి. ఇందులో అన్నీ ఉంటాయి, భోజనం చేయండి, కడుపు నిండా అన్నం తినండి. నువ్వు ఎంత నీ ఆలోచనలు పక్కన పెట్టుకుంటే నీ పిల్లల కోసం మీ ఆయన కన్నా కళలు కనీసం నీ ద్వారానన్నా ఆయన చూస్తారు. దేవి నువ్వేదో అనుకుంటున్నావేమో, ఒకని ఎవరు కుట్ర చేసినా భగవంతుడైతే కుట్ర చేయడు తల్లి, అది నువ్వు నమ్మాలి. నీకు ఇంకొక రూపంలో నీకు ఏదైనా సహాయం జరుగుతుంది తప్పకుండా. ఓకేనా? కొంచెం ధైర్యంగా ఉండి. ఇప్పుడు నేను ఎన్ని మాటలన్నా నీకు చెవులకి ఎక్కువ, ఎందుకంటే మనసు నిండా బాధతో అవేవి నీకు మనసుల వరకు రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నా మాటలు నీకు ఉంటాయని నమ్ముతున్నాను. ఖచ్చితంగా దేవుడు నీకైతే అన్యాయం చేయడు. మీ ఆయన చేసిన మంచితనానికన్నా నీకు మంచి భవిష్యత్తు వస్తుందని కోరుకుంటున్నానమ్మా. తప్పకుండా వస్తుంది. పిల్లల్ని చక్కగా మంచిగా పిల్లలు కాబట్టి ఆయన కళలు కన్నారుగా, ఆ కళలు ఆయన అక్కడి నుంచి అన్నా కూడా దేవుడు చూసుకుంటాడమ్మా. ఎవరు అన్యాయం చేసినా వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ మళ్ళీ పెద్దగానే ఉంటుంది. మీరేం దిగులు పడకండి, మీరు బాగుండి చూపించాలన్నమాట. అదే వాళ్ళు ఏదైతే కోరుకున్నారో మీరు పాడైపోవాలని, అది నీ ద్వారా మాత్రం జరగకూడదు. నువ్వు బాగుండాలి, మా ఆయన కన్నా ఆశలన్నీ నా ద్వారా నేను నెరవేర్చుకోవాలి, నేను పని చేయాలి, ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలి, పిల్లలు బాగా చదివించుకోవాలి. వాళ్ళు పెద్దోళ్ళు అయిపోతే నీకు ఇంక దిగులు లేదు కదా. అది సరేనా? నువ్వు ఊరు వెళ్తాను అంటే కనుక నువ్వు ఏదైనా చిన్న షాప్ లాంటిది పెట్టుకో. నీకు నేను ఇస్తున్నాను తల్లి 25,000 రూపాయలమ్మా. దీంతో ఏదైనా చిన్న షాప్ లాంటిది ఏదైనా ప్లాన్ చేయు. కుదిరితే నేను మళ్ళీ అప్పుడప్పుడు మీతో టచ్లో ఉంటాను. నేను నువ్వు తప్పకుండా బాగుంటావురా. నేనున్నా, నేను అక్కలాంటి దాన్ని అనుకో. ఓకే? నువ్వు ఇంటికి వెళ్ళి ఏదైనా షాప్ లాంటిది ప్లాన్ చేస్తే నాకు మళ్ళీ టచ్లోకి రా. తుని అంటే నేను ఆంధ్రానే కాబట్టి నేను మ్యాక్సిమం నాకు ట్రై చేస్తాను. నేను పొద్దున బయలుదేరితే మధ్యాహ్నం నీ దగ్గర రాగలుగుతాను. నేను ఊళ్ళో ఉంటే, విశాఖపట్నంలో ఉంటే. ఓకేనా? ఖచ్చితంగా ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తానంటేనే నేను సపోర్ట్ చేస్తాను. చిన్న షాప్ లాంటిది ఏదైనా ప్లాన్ చేయండి. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదరా తల్లి, నీకు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది.
ఓకేనా? దిగులు పడకు. సూసైడ్ లాంటివి అంటే దెయ్యాలు అవుతాం తప్ప సూసైడ్ చేసుకోకూడదు. అది ఇంకా నరకం. అదే అనుకుంటారు కానీ చాలామంది తొందరపడిపోయి సూసైడ్ చేసుకుంటారా, వాళ్ళు దెయ్యాలై తిరుగుతారు. ఆత్మ ఏమి పూర్తిగా దేవుడి దగ్గరికి వెళ్ళదు. ఆ నరకం కంటే ఇలా ఇలా పిల్లల్లో ఆనందం పొందు. పిల్లలు బాగుంటే నీకు అంతా సెట్ అయిపోతుంది. కుదిరితే పెళ్ళి సరే, అది 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 నీ ఇష్టం. అది కూర్చో. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి తొందరపడకు. పెళ్లి విషయంలో కూడా తొందరపడకు. ఎందుకంటే అన్నది నేను నా జీవితంలోనే తీస్తాను. మరీ మంచిది. పిల్లలు ఉన్నారు, అమ్మ ఉన్నారు. ఈ రోజుల్లో వచ్చిన మగాళ్ళు కూడా అంత మంచివాళ్ళు కూడా కాదు అని, మంచివాళ్ళని కూడా నేను చెప్పలేను. ఎందుకంటే ఫస్ట్ మ్యారేజ్ వాళ్ళకే సరిగ్గా లేదు. మీ భర్త అంత మంచి భర్త దొరుకుతాడని అయితే గ్యారంటీ నేను ఇవ్వలేను. నిజంగా దొరికితే కాళ్ళకి దండం పెట్టుకుని హ్యాపీగా పెళ్లి చేసుకో. లేదు పిల్లలే నా జీవితం అనుకున్నా కూడా అది నీ ఇష్టం, అది నీ పర్సనల్ విషయం కాబట్టి నేను అందులో నీకు ఎలాంటి సలహా ఇవ్వలేను. నేను పిల్లల వరకు నీకు ఏదైనా బిజినెస్ వరకు అయితే నా సలహా ఉంటుంది, నచ్చేదోడు కూడా నీకు ఉంటుంది. తీసుకోండి అమ్మా సత్యవతమ్మ గారు. ఇలాంటి తల్లి కష్టపడి ఇంటిని పోషించి బాధ్యతగా ఉండే తల్లి, చిన్నప్పుడే నీ భర్త నిన్ను ఇంత పాపప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోయారు అంటున్నావు. అయినా కూడా నీ పిల్లలను మీ అమ్మని ఎలా కాపాడింది? మీ నాన్న లేడు అని చెప్పేసి మీ అమ్మని మిమ్మల్ని వదిలేదు. ఎంత కష్టపడి పెంచింది నీ కళ్ళ ముందే మీ అమ్మ నిదర్శనం. నువ్వు కూడా అదే ధైర్యంతో నీ పిల్లలు నువ్వు కాపాడుకోవాలి. హైదరాబాద్ వచ్చినప్పుడు అయితే ఎలా బతకాలో తెలియదమ్మా. నీళ్ళ దాకా కూడా బతికాను నేను. ఎవరు అడగాలో కూడా తెలిసింది కాదు. అది కలిసి మీ అమ్మేనే నీకు తోడుంది. అది మీ అమ్మే నీ జీవితానికి పెద్ద ఆదర్శం. ఎవరో ఎగ్జాంపుల్ కూడా చెప్పక్కర్లేదు. వీళ్ళ బ్రతుకు వాళ్ళ బ్రతుకు అని కూడా ఎగ్జాంపుల్ చెప్పక్కర్లేదు. చిన్న పిల్లని తీసుకుని వచ్చి మీ అమ్మ నేను కష్టపడి పెంచింది, పెళ్లి చేసింది. ఇక అది ఆయన చనిపోతే అది అకస్మాత్తుగా చనిపోయినందుకు ఇంకా ఆవిడేం చేయలేదు. కానీ సో నీ అమ్మనే మీ అమ్మగారిని నువ్వు ఆదర్శంగా తీసుకొని పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి. బుడ్డి నీకు నేనేం తేలేదురా. ఊరు వచ్చినప్పుడు తెస్తాను నీకోసం, గుర్తుపెట్టుకొని. ఏం తెస్తాను? ఏం అర్థమైపోయినట్టు పెద్ద. ఏం తెస్తాను? చాక్లెట్లు, బిస్కెట్లు తెస్తాను. ఓకేనా? నీకోసం బట్టలు కూడా తెస్తానే. కోటు బాగుంది ఇస్తావేంటి? కోటు బాగుంది ఇస్తావా? ఇస్తానని చెప్పు అంత. వెరీ గుడ్, థ్యాంక్ యూ. స్కూల్కి వెళ్ళాలి. జ్వరం బాగుంది, వేడిగా ఉంది ఒళ్ళంతా. తగ్గుతుంది, వస్తుందిరా. చూపించండి అమ్మా అర్జెంటుగా చూపించండి. నీకోసం నేనేం తేలేదు. ఇగో హాస్పిటల్కి వెళ్ళు నాన్న, సాయంత్రం హాస్పిటల్కి వెళ్ళు. టాబ్లెట్లు, ఇంజెక్షన్. పర్లేదు, పెట్టుకోవాలి. వద్దు పర్వాలేదు. దీర్ఘాయుష్మాన్ భవ. తొందరగా నువ్వు పెద్దోడు అయిపోయి డాక్టర్ అయిపోవాలిరా. అర్జెంటుగా డాక్టర్ అయిపో, తొందరగా పెద్దోడు అయిపోయి. సరేనా? ఏమవుతావు? డాక్టర్ అవుతావా? అయిపోతే సరేనా? అలా నవ్వుతూ ఉండాలి. ఏమ్మా సత్యవతి, అలా నవ్వుతూ ఉండాలి. దేవి, ఇక నుంచి అంతా నీకు సంతోషంగా మంచి జీవితం రావాలని, ఇలాగే ఆనందం నీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి. నీ పిల్లల్ని మంచిగా చదివించండి. ఓకేనా? నువ్వు ఈ రోజు నుంచి ధైర్యంగా ఉండాలి. నేను అందరి ఇళ్ళకి వెళ్ళను. కొన్ని రోజులు కొన్ని వందల ఫోన్లు వస్తాయి. కొంతమంది ఇళ్ళకి నేను వెళ్తాను. చాలా ఇబ్బంది పడినాం మేడం. మా చెల్లుడు రూపంలో వచ్చినట్టు మా పిన్ని కూడా అప్పుడు మీరు నెంబర్ ఇచ్చింది, మేము అనుకోలేదు అసలు ఎలా వస్తారు, ఎలాగా. మా ఆయనే న్యూ ఇయర్ కొత్త సంవత్సరం పూట ఎలా ఉంటుంది, పిల్లలకి ఎలా తింటారు ఏంటి అనుకున్నాం. కానీ అవతల మా పిన్ని ఫోన్ చేసి మేడం గారి గురించి మీ పిన్ని ఫోన్ చేసి చాలా కాలం అయింది, కానీ నేను మళ్ళీ ఫోన్ చేశాను. అదే మేడం, అంటే నెంబర్ నా దగ్గర నాకు లేదు కదా మేడం, మీకోసం చెప్పారు మేడం. ఇలాగ మేడం మంచిగా ఉన్నారు ఇలాగని చెప్తే, మాకు ఇప్పటికి వచ్చి సాయం చేసే వాళ్ళు చాలా తక్కువ మేడం. అంటే మా హస్బెండ్ విషయంలో కూడా ఎవరు ముందుకు రాలేదు. అందరూ లంచాలు తీసుకొని ఇది చేస్తారు కానీ, కామప్ చేస్తారు కానీ, మాకంటూ సపోర్టింగ్ గా ఎవరు లేరు మేడం. అయ్యో పిల్లలతో ఉంది, కట్టపడమన్నారు. నేనైతే గట్టి మాట్లాడాను కూడా, అలాగే మాట్లాడాను. నేను గట్టి మాట్లాడాను. పిల్లలకు ఒక ఆధారం చూపించండి. మీ పనిలోకి వచ్చాడు, రోజుగా 1000 రూపాయలు తెచ్చుకునేవాడు. మరి నేను ఎన్నాళ్ళు ఉంటానో తెలియదు, ఆ పిల్లలకు ఒక ఆధారం ఇవ్వండి అంటే, వయసు ఉంది కట్టపడుతుంది అన్నారు. మా అమ్మల్ని నమ్మించారు మేడం. వెళ్ళేదాకా ఒకలా చూశారు, తర్వాత పిల్లలకు న్యాయం చేస్తాను అదని చెప్పి లాస్ట్ చేతులు ఎత్తేసారు మేడం. మాకేటి సంబంధం? ఇంట్లోకి వెళ్ళి కరెంట్ షాక్ కొట్టారని చెప్పి రిపోర్ట్లు కూడా రాంగ్గా రాయించారు మేడం. ప్రతి రిపోర్ట్ ఉంది నా దగ్గర. రిపోర్ట్లు ఉన్నాయి. మనకి పెన్షన్ వస్తుందా? పెన్షన్ కూడా లేదు మేడం. ఎందుకమ్మా? అవి కూడా ఇప్పుడు ప్రభుత్వం మారింది కాదు మేడం, ఇప్పుడు నుంచి రాస్తున్నారు. ఇంకా ప్రాసెస్ కూడా మొదలు పెట్టలేదు అసలు.
మీరు ఊరు వెళ్ళిపోండి అర్జెంటుగా. ఊరు వెళ్ళిపోయి మీ ఆయన సర్టిఫికెట్ ఉంది కదా, పెన్షన్ పెట్టుకుని అప్లై చేసుకొని కొంచెం ఏదో ఒకటి ప్లాన్ చేయండి, సరేనా? ధైర్యంగా ఉంటావు కదా. ఇవాళ నుంచి ఏడ్చావంటే ఆ కన్నీళ్ళు మీ ఆయన వదులుకుంటావో దాచుకుంటావో నీ ఇష్టం. అది టీ తాగండి, టీ పెడతానమ్మా. టీ నాకు అలవాట్లేదమ్మా, పర్వాలేదు, ఆ మాట చాలా సంతోషం. డ్రింక్ అన్నా ఒక్క నిమిషం ఆగండి, ఫస్ట్ ఇది అవ్వనివ్వండి, ఒకసారి ఇది అవ్వనివ్వండి. హాస్పిటల్కి వెళ్ళు, ఫస్ట్ ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళండి అమ్మా, టాబ్లెట్లు కొనుక్కోండి. సరే, వెళ్ళొస్తాను. సంతోషంగా ఉంటారు కదా, హ్యాపీగా ఉంటావు కదా. అది చూడు, నవ్వుతే ఎంత బాగున్నావో, అలా నవ్వుతూ ఉండాలి. ఓకే, మాట ఇచ్చావు మరి. అంతేనక్క. రైట్, వెళ్ళొస్తానమ్మా. నమస్తే.